ఎస్పెషల్లీ ఈ క్యారెట్ వాల్‌నట్ కేక్ అది కూడా వీట్ ఫ్లోర్‌తో, గోధుమ పిండితో ఎగ్‌లెస్ వర్షన్ నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నా. బట్ టేస్ట్ అయితే అల్టిమేట్ వేరే లెవెల్‌లో ఉంది తెలుసా! సో, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. దానికోసం ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ కప్ కర్డ్ అనేది పోర్ చేసుకోవాలనమాట. కర్డ్ వచ్చి రూమ్ టెంపరేచర్‌లో ఉండాలి. కర్డ్ మాత్రమే కాదు, మనం ఏదైనా స్పాంజ్ బేక్ చేసేటప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ప్రతి ఒక్కటి కూడా రూమ్ టెంపరేచర్‌లో ఉన్నదే యూజ్ చేయండి. అప్పుడే మీ బేకింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. సో, ఇందులో నేను 1/4 కప్ ఆఫ్ జాగరీ పౌడర్ తీసుకున్నాను. మీరు నార్మల్ షుగర్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బట్ హెల్తీ వెర్షన్‌లో వెళ్ళాలి కాబట్టి 1/4 కప్ జాగరీ పౌడర్ అండ్ 1/4 కప్ క్యాస్టర్ షుగర్, అంటే క్రిస్టల్‌గా ఉంటుంది కదా! నార్మల్ ఇంట్లో దొరికే షుగర్ అన్నమాట. అది వేసుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ వరకి వెనిల్లా ఎసెన్స్. దాని తర్వాత ఇక్కడ నేను రిఫైన్డ్ ఆయిల్ కూడా వేస్తున్నాను. అదొచ్చేసి 1/4 కప్ ప్లస్ 2 టేబుల్ స్పూన్. మొత్తంగా హాఫ్ కప్ కంటే 2 టేబుల్ స్పూన్ తక్కువ చేసి ఆయిల్ అనేది వేసుకోండి. నా నేనిక్కడ మొత్తం అన్నీ వేసేసి తర్వాత బలూన్ విస్కర్‌తో విస్క్ చేస్తున్నాను. జనరల్‌గా మీరు కర్డ్ అండ్ షుగర్ ఫస్ట్ మిక్స్ అయిన తర్వాత, అంటే బాగా మిక్స్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఓకేనా? నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి మొత్తం ఒకేసారి నేను చేసేస్తున్నాను. ఎలా చేసినా ఒక్కటే, కాకపోతే కొంచెం విస్కింగ్ అనేది బాగా చేయాలన్నమాట. మీరు బెటర్ బిగినర్స్ ఏం చేస్తారంటే కర్డ్ అండ్ షుగర్ మిక్స్ అయిన తర్వాత మీరు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా ఎలా మిక్స్ అవ్వాలంటే పైన ఎక్కడ కూడా తేలకూడదు. ఆ బ్యాటర్‌లో, మనం లిక్విడ్ బ్యాటర్‌లో ఆయిల్ ఫుల్‌గా మిక్స్ అయిపోవాలి. ఈ విధంగా. ఎక్కడ ఆయిల్ అనేది పైకి కనిపించకుండా ఉండాలి. సో, ఈ విధంగా మొత్తం మిక్స్ అయిన తర్వాత దీని మీద మనం సీవర్ పెట్టుకుందాము. ఇందులో నేను 1 కప్ ఆఫ్ గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు మైదా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. రాగి పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ హాఫ్ అట్లాగా బాగొస్తుంది. అండ్ ఇందులో 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. అండ్ 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను. అండ్ హాఫ్ టీ స్పూన్ వచ్చి కోకో పౌడర్ వేసుకుంటున్నాను. కోకో పౌడర్ 1 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు, కావాలి అనుకుంటే మీ ఇష్టము. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి జల్లించి ఇందులో వేసేసుకుందాము. మీకు కష్టంగా అనిపిస్తే మీరు ముందుగానే డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా జల్లించి వేరే బౌల్‌లో మిక్స్ చేసి పెట్టుకొని కొంచెం కొంచెంగా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా కూడా చేయొచ్చు. లేదా డైరెక్ట్‌గా ఇలా కూడా వేసేయొచ్చు. ఓకేనా? 2 మెథడ్స్ చెప్తున్నాను. మీకు ఏది కన్వీనియంట్‌గా అనిపిస్తే అది చేయండి. ఒకేసారి అంతా పిండి తిప్పడం కంటే కొద్ది కొద్దిగా వేసుకొని తిప్పడం ఇంకా ఈజీగా ఉంటుంది. ఇందులో నేను ఒక 1 టీ స్పూన్ వరకి ఆరెంజ్ జెస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. జెస్ట్ అంటే తోలనమాట. ఇది ఖచ్చితంగా కావాలి అంటే నేను చెప్పలేను గానీ, వేస్తే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. స్మెల్, ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. సో, 1 టీ స్పూన్ ఆరెంజ్ జెస్ట్. ఒక ఆరెంజ్ ఫుల్‌గా తోలుని మీరిలాగా గ్రేటర్ పెట్టి తురుముకొని ఇందులో మిక్స్ చేసేయండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా ఒకే డైరెక్షన్‌లో మెల్లిగా మనం బ్యాటర్ అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు లిక్విడ్ అండ్ డ్రై ఇంగ్రీడియెంట్స్ 2 కూడా కలిపి మిక్స్ చేసుకోవాలి. ఓకేనా? బిగినర్స్ అయితే మీరు తనీగా డ్రై ఇంగ్రీడియెంట్స్ ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ లిక్విడ్ ఇంగ్రీడియెంట్స్ అట్లా మిక్స్ చేసుకోండి. ఓకేనా? వేరే బౌల్‌లో చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో ఒక హాఫ్ కప్ ఆఫ్ తురిమిన క్యారెట్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఈ క్యారెట్ క్వాంటిటీ మీ ఇష్టం. హాఫ్ కప్ 3/4 కప్ వరకు ఎంతైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకొంచెం క్రంచీనెస్ కావాలి అనుకుంటే మధ్యలో మీరు వాల్నట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సరేనా? నా దగ్గర అన్ని లేవు కాబట్టి నేను టాప్ సైడ్ మాత్రమే వేసాను. మధ్యలో స్పాంజ్ బ్యాటర్‌లో వేయలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. సో, మన ఛానల్‌ని ఇప్పుడే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన యూట్యూబ్‌లో ఇస్తున్న ఫ్రీ కేక్ క్లాసెస్‌లో మీరు కూడా జాయిన్ అవ్వాలి స్టూడెంట్స్ లిస్ట్‌లో అనుకుంటే ఇప్పుడే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్‌లో మీ పేరు, మీ ఊరు, మీరెక్కడి నుంచి, నా వీడియోస్ అండ్ క్లాసెస్ మీకు ఏ విధంగా హెల్ప్‌ఫుల్ అవ్వచ్చు, ఎందుకు స్టూడెంట్స్ లిస్ట్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు అనే ఒక రీజన్‌ని కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఆ లిస్ట్‌లో మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాను.
జాయిన్ చేసుకున్న వాళ్ళందరూ ఏం చేయాలో తెలుసు కదా. ఫస్ట్ నుంచి మన ఎపిసోడ్ చూసిన వెంటనే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని ప్రతి ఒక్క రెసిపీని కూడా ట్రై చేయండి. 3 లెవెల్స్ ఉన్నాయి. ఆ 3 లెవెల్స్లో ఒక్కొక్క రెసిపీ అనేది ట్రై చేసి ఒక్కొక్క కేక్ ఫోటోని నా ఇన్స్టాగ్రామ్ ఐడికి సెండ్ చేయండి. చూసి నేను మీకు ఎలిజిబిలిటీ ప్రకారం కోర్స్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతిదీ కూడా మీకు 3 to 4 months టైం పడుతుంది మీరు స్టార్టింగ్ నుంచి సర్టిఫికేట్ తీసుకునేంత వరకు. సో ఫాలో అప్ అనేది కంటిన్యూస్ ఉంటుంది కాబట్టి స్టే ట్యూన్. అండ్ ఎవ్రీ మంత్ మనం ఇచ్చే లైవ్ సెషన్స్ లో కూడా మీరు కండక్ట్ అయ్యి మీ డౌట్స్ ని డైరెక్ట్ గా నాతో అడిగి మీరు క్లారిఫై చేసుకోగలరు. సో ఇవన్నీ కూడా ఫ్రీగా చేస్తున్నందుకు నా వీడియోస్ నచ్చిన వెంటనే ఒక చిన్న లైక్ ఇస్తూ సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్స్ ద్వారా మీలాంటి ఎంతో మంది మంచి వ్యూవర్స్ కి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. సో దట్ నాకు యూట్యూబ్ నుంచి మనీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా అయితే ఏం రాలేదండి. సో ప్లీజ్ 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 సపోర్ట్ మీ. ఓకేనా. ఇప్పుడైతే నేను ఫాయిల్ కవర్ చేస్తున్నాను. టాప్ సైడ్ కొంచెం మాడిపోకుండా ఉండడానికి ఫాయిల్ కవర్ చేసి ఓవెన్లో 170 degrees సెల్సియస్లో ఒక 35 to 40 minutes అనేది స్లో కుకింగ్ అనేది చేసుకుంటాము, బేకింగ్ అనేది చేసుకుంటాము. ఎప్పుడైనా ఎగ్లెస్ కేక్స్ చేసేటప్పుడు కొంచెం తక్కువ టెంపరేచర్లో పెట్టి ఎక్కువ టైం బేక్ చేసుకుంటే దాని పర్ఫెక్షన్ అనేది చాలా బాగా వస్తుంది అవుట్పుట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో బేకింగ్ అనేది ఎలా చేయాలి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనము మన క్లాస్ వీడియోస్లో చెప్పున్నాము. గ్యాస్ స్టవ్లో ఎలా చేయాలి, ఓవెన్లో ఎలా చేయాలని ఆ వీడియో ఇక లింక్ చేస్తున్నాను పైన, చూసి తెలుసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు. సో చూసారు కదా ఇంత ఫ్లఫీగా స్పాంజీగా చాలా బాగా వచ్చింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇంత టేస్టీగా ఉంటుందని. ఒకటికి 2-3 పీసెస్ నేనే తినేసాను అనమాట. ఇచ్చిన వాళ్ళందరూ కూడా పాజిటివ్ రివ్యూ మంచిగా చెప్పారు. అందుకే మీకోసం ఈ వీడియో అనేది పెట్టడం జరిగింది. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి మన కమెంట్స్లో మీకు ఎలా వచ్చింది అనేది పెట్టండి. ఓకేనా. మన క్యారెట్ వాల్నట్ కేక్ అయితే బాగా బేక్ అయిపోయి రెడీ అయిపోయింది. సో బేక్ అయిన తర్వాత ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చి మీరు కేక్ని డిమోల్డ్ చేసుకోండి. టిన్ నుంచి రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత వెంటనే కట్ చేయొద్దు. ఒక 1 hour అలా వదిలేయండి. బాగా చల్లారిపోయి కూల్ అయిన తర్వాత రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత కట్ చేసుకొని మీరు సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేయండి. ట్రస్ట్ మీ. ఈ రెసిపీ నచ్చింటే కనుక ఒక చిన్న లైక్ ఇస్తూ మన ఛానల్కి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఎపిసోడ్తో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్.